ఇది ల్యాండ్ క్రూజర్. ఈ ల్యాండ్ క్రూజర్ కారు ఎవరిచ్చిర్రు? యూనిట్ ఆఫీస్ ఆఫ్ కుకట్పల్లి టీఎస్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ పేరు మీద ఉన్న ల్యాండ్ క్రూజరు రేవంత్ రెడ్డికి ఎట్లా పోయింది చెప్పుర్రి. రేవంత్ రెడ్డి ఎందుకు ఉన్నాడు? ఇక్కడ కనబడుతుంది, మీకు కనబడడు కావచ్చు కాక. ఇక్కడ కూర్చున్నది రేవంత్ రెడ్డి. TS 07FF0009. ఈ కారు ఎవరిది? ఈ కారు ఎవరిది ఒకసారి చూడాలి మీరే. ఇక గిరి క్విడ్ ప్రోకో ఆడాలి. దీన్ని క్విడ్ ప్రోకో అని క్లియర్గా అంటారు. ఇక సో మొత్తానికి ఇట్లా జరుగుతూ ఉందన్నట్టు. ఈ క్రిషాంక్ పేర్కొన్నాడు కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ 168 కోట్ల కాంట్రాక్ట్లను పొందిందట. క్విడ్ ప్రోకో అంటే ఇదే. కేఎల్ఎస్ఆర్ కంపెనీకి 168 కోట్ల కాంట్రాక్ట్లు పొందడం కోసం రేవంత్ రెడ్డికి ల్యాండ్ క్రూజర్ని గిఫ్ట్గా ఇచ్చింది. ఒక కాంట్రాక్ట్ ఇచ్చినందుకే ల్యాండ్ క్రూజర్ గిఫ్ట్గా వస్తే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కంపెనీకి రాఘవ్ కన్స్ట్రక్షన్కు మెగా ఇంజనీరింగ్ కంపెనీలకు 4,600 కోట్ల ప్రాజెక్టులను పంచుకున్నాయి. మరి ఆ 2 కంపెనీలు రేవంత్ రెడ్డికి ఎంత ఇచ్చాయో అది కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి చూడాలి నిజంగా. ఇప్పుడు ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి 168 కోట్ల కాంట్రాక్ట్ అప్పచెప్పినందుకే ల్యాండ్ క్రూజర్ కార్ గిఫ్ట్గా వస్తే పరోక్షంగా ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ప్రత్యక్షంగా ల్యాండ్ క్రూజర్ కార్ గిఫ్ట్గా వస్తే మరి 4,600 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లను అటు రాఘవ కన్స్ట్రక్షన్కు, అదేవిధంగా ఇంకోళ్ళకి ఇచ్చిర్రు. అటు రాఘవ కన్స్ట్రక్షన్కు, అదేవిధంగా ఈయన ఏం పేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందినటువంటి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి మెగా కంపెనీ వాడికి ఆడికి ఈ రాఘవ కన్స్ట్రక్షన్ వాడికి ఇద్దరు కలిపి 4,600 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ అప్ప చెప్పిండు. మరి ఎన్ని రావాలి, క్విడ్ ప్రోకో కింద ఎంత లావాదేవీలు జరగాలి అని చెప్పేసి మరి క్రిషాంక్ అడుగుతా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. మరి దానికి సమాధానం ఏం చెప్తారు అన్నది తేలాల్సినటువంటి అంశం. భూభారతికి గవర్నర్ ఆమోదం తెలిపిండు. మొత్తానికి భూభారతికి గవర్నర్ ఆమోదం. జూలై 6లోగా పాస్పోర్ట్ తిరిగి అప్పగించండి. సీఎం రేవంత్కు ఏసీబీ కోర్టు ఆదేశం. పాస్పోర్ట్ ఏమంటుంది? ఇక నువ్వు ఏడికి పోనీకి లేదు బిడ్డ అని గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. స్టార్ పేసర్ మహమ్మద్ షమీ జట్టులో రీఎంట్రీ అవబోతున్నాడు అని చెప్పేసి చూస్తా ఉన్నాం. సోషల్ మీడియాలో వేధింపులట హీరోయిన్కి. చిత్ర పరిశ్రమలో విషాదం, ప్రముఖ నిర్మాత కనుమూత అని చెప్పేసి వార్త కథనం చూస్తా ఉన్నాం. రైట్. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సీఎం సమీక్ష. సీఎం దగ్గర ఎన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయో ఎవరికి అర్థమవుతలేదు, ఇంతవరకు కూడా ఎవరికి తెలుస్తలేదు, క్లారిటీగా లేకుండా పోయింది. ఇప్పుడు మీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు అంటే తెలుస్తలేదు ఎవరో కూడా సరిగ్గా. మీ విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే తెలియదు. మీ హోంశాఖ మంత్రి అంటే ఎవరో తెలియదు. మీ ముఖ్యమంత్రి అంటే కూడా కొందరు పేర్లు మర్చిపోతా ఉన్నారు. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా మర్చిపోతా ఉన్నాడు. రాజ్యో ఏదో అంటున్నాడు, ఆయన కూడా మర్చిపోతా ఉన్నాడు. మొన్ననేమో కిరణ్ కుమార్ అన్నాడు. వీటిని నడుస్తూ ఉంది. మరి ముఖ్యమంత్రి పేరు మర్చిపోతా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం అండి రాష్ట్రంలో. ముఖ్యమంత్రి పేరు గుర్తుపెట్టుకోరా మీరు? ముఖ్యమంత్రి పేరు గుర్తుపెట్టుకోరా? ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత తప్పిదం అండి అది. తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పేరు ఎట్లా గుర్తుపెట్టుకోరా అండి మీరు? రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతారా మీరు? దానికి తగ్గ పరిణామాలు ఎదుర్కొంటారు తప్పకుండా చెప్తా ఉన్నా. తస్మాత్ జాగ్రత్త. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతారు ఎక్కడన్నా?